నమస్తే 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 ఎట్లుర్రు మంచిగుర్రా నేనైతే మస్తున్నాయిగా మీ రాజు అయితే రానే వచ్చిండు మరి రాజు వస్తేనైతే ఏదో ఒక ఊరికైతే తీసుకుపోతాడు కదా కేసీఆర్ ఈ మూడక్షరాల పదమే కానీ ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఒక ఎమోషనల్ ఒక చరిత్ర అబ్బాబాబా చెప్పుకుంటా పోతే అయితే మస్తు ఉంటుంది తెలంగాణ మొట్టమొదటి సీఎం సొంత ఊరు చింతమడక సిద్దిపేట జిల్లా గా ఊరికైతే రానే వచ్చినాము రంగారావు వెంకటమ్మ పుణ్య దంపతులు పుట్టిన ముద్దుల కొడుకే మన కేసీఆర్ సార్ ఊరు మరి గా ఊర్లో ముచ్చట్లెట్ట ఉన్నాయి సార్ ఏమేం పని చేసిండు ఆయన దోస్తులు ఎవరు ఆయన ఇల్లు ఎక్కడ ఉంది ఆయన కథ ఏంది కార్ఖాన ఏంది ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు వచ్చిండు ఎట్లా ఉందో అయితే మీ అందరికైతే చూడాలనిపిస్తుందా ఏంది చూడాలనిపిస్తుంది నాకు తెలుసులే మరి ఇంకెందుకు ఆలస్యం పోదాం పారిగా ఈ చెరువు దగ్గర ఏదో చిన్న పంచాయతీ అవుతుంది అందరు గుమిగూడిరు మరి ఏందో ఏమి విషయం అని చెప్పి ఇక్కడికి వచ్చినా వాళ్ళైతే అడుగుదాము అడిగైతే ఆ ముచ్చట ఏందో అయితే తెలుసుకోనికి ప్రయత్నం అయితే అన్న నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు సంతోష్ సంతోష్ ఇదే ఊరా చింతమడక ఊరా ఏమైంది ఇంతమంది పొద్దుగాల నుంచి పంచాయతీ జరుగుతున్నట్టుంది చెరువు దగ్గర ఇదే పని అయితే గత నెల రోజులు వాటర్ వస్తున్నాయి కదా ఇప్పుడు దమ్మ చెరువు నిండి ఆ మత్తడి దుంకి పెద్ద చెరువులకు వచ్చినాయి ఇది పెద్ద చెరువు అంటే మీ ఊర్లో పెద్ద చెరువు అది చింతమడకల పెద్ద చెరువు ఇది పెద్ద చెరువు ఈ పెద్ద చెరువు నుంచి ఒక 300-400 రైతులు బతారు అయితే చిత్రంపల్లి కూడా వాటర్ పోవాలి ఎన్ని ఊర్లు అంటే ఎన్ని ఊర్లకు పోతాయి ఈ నుంచి ఈ నుంచి ఇక 3 ఊర్లకు పోతాయి 3 ఊర్లకు పోతాయి ఏమేమి ఊరు చిత్రంపల్లి అంకంపేట లక్ష్మీపల్లి కూడా వెనకలే పోతాయి లక్ష్మీదేవిపల్లి ఈ మత్తడి తోటి వెళ్ళిపోవాలి వాటర్ అయితే చిత్రంపల్లి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కొంతమంది వాళ్ళు పెద్ద లీడర్ వచ్చే వరకు వీళ్ళు మొత్తం ఆగం చేస్తారు మమ్మల్ని తూము డైరెక్ట్ ఇంతవరకు ఎప్పుడు కూడా మేము తూము అంటే ఇప్పుడు తూము తెంపడానికి ఎప్పుడు ఛాన్స్ లేదు ఇంతవరకు ఎప్పుడు తెంపలే నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తెంపలే అదే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కదా రోజు మస్తు మొత్తం మత్తడి ఎట్లా వస్తున్నాయి అట్లా వెళ్ళిపోతున్నాయి వాళ్ళకు తూము అనేది దింపబోతా అంటే ఆల్మోస్ట్ చెరువు కాలేకపోతుంది ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ వస్తుంది అయితే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఉన్న నీళ్లు వాళ్ళకి వాళ్ళు చేస్తారు మనం డెడ్ స్టోర్ చేసి చింతమడక ఎడారి ఎలా చూస్తారు వాళ్ళు ఎవరు చిత్రంపల్లి వాళ్ళు చిత్రంపల్లి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు అంటే పోలీసుల దౌర్జన్యంతో ఖచ్చితంగా మాకు వాటర్ రావాలి ఈయన వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఈ చెరువు మొత్తం డెడ్ స్టోర్ అయినా సరే గానీ మా పంటలు పండాలి చింతమడక పంటలు ఎండాలి అనే ఒక్క కారణంతో వాళ్ళు ప్రతిసారి చెరువు కట్టలు దింపుతారు తుమ్ము దింపుతారు నైట్ 12కి వస్తారు 12 వస్తారు రాళ్ళు వేస్తారు రప్పలు వేస్తారు జేసీబీలు వేస్తారు ఊరిని మొత్తం ఆగమడివడి చేస్తారు మరి ఈ విషయం మరి కేసీఆర్ గానీ కేటీఆర్ గారు కానీ అక్కడ ఉన్న మరి నాయకులకు ఎవరికి చెప్పలేదా ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్తే ఏంటంటే వచ్చే ఫ్లో వెళ్ళిపోవాలని చెప్పిండు అంతే ఎట్లా గుల్సుకట్టు చెల్లు వాటర్ ఎట్లా వెళ్ళిపోతాయో అదే మత్తడి ద్వారా గుల్సుకట్టు ద్వారానే వెళ్ళిపోవాలి దానికి తెంపనీకి ఏముండదు ఏ తూములు తెంపనీకి ఉండదు ఏముండదు స్టోరేజ్ వెళ్ళిపోతున్నారు కానీ మాట్లాడుకుంటే అయిపోతుంది కదా ఎన్నోసార్లు కూర్చున్నాం ఎన్నోసార్లు వాళ్ళకు కూడా చెప్పినాం వేరే ఇంకో మా ఊరికి ఇంకోటి సింగ చెరువు అని ఉంటది అక్కడ ఒక 400-500 రైతులు ఉంటారు వాళ్ళకు కొంచెం ఇళ్ళకి వెళ్ళి లైన్ కొంచెం అని ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం కొన్ని రోజులు వాటర్ ఇచ్చినాం అవి కూడా వద్దాను వాళ్ళకు కూడా చింతమడక ఒక 400 రైతులకు వద్దని ఓన్లీ చిత్రంపల్లి వాళ్ళే మాకే వాటర్ కావాలని ఇది తీసుకెళ్తారు ఇది ఒక్కటి కారణం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కసాయనది చింతమడకను ఎట్లా అని చేసి మేము ఎడారి చేయాలి వాళ్ళ పంటలు ఎండగొట్టాలి చింతమడకకు అన్ని ఎటువంటి వాటర్ ఈయన ఓనియదు వాళ్ళకి మొత్తం డెడ్ స్టోర్ చేసి వాళ్ళని పంట ఎండగొట్టాలని చూస్తారు వాళ్ళు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కేటీఆర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఎందుకంటే మన ప్రభుత్వం కాదు ఇప్పుడు ఎంతవరకు పోలీసులు చింతమడక ఉన్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ స్టోరీకి వచ్చింది ఇంతవరకు పోలీసులు ఇంతకుముందు 10 ఏళ్ళకు పోలీసులు వచ్చి ఈ వాటర్ లైన్ తీయాలి ఎప్పుడు ఇప్పుడు ఏమైనా చెప్పిర్రా మీరు చెప్పిన నాయకులు కానీ మీ ఊర్లో ఉన్న నాయకులు కానీ చెప్పి మరి ఏదైనా చేసే ప్రయత్నం చెప్పినా అందరికి చెప్పినాం ఈ ప్రతి ఒక్క నాయకు ఒక ఊళ్ళో దాదాపు 1000 మంది అంతా అందరూ కలిసి మీకు వాటర్ ఫ్లో ఎక్కువ రావాలని చెప్పి మీరాపురం పెద్ద కాలువల నుంచి ఎక్కువ లైన్ తెంపి వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి అక్కడ
ఎవరికైనా జాగాలు నష్టపోతారో వాళ్ళకు మేమే చింతమడక తరపు నుంచి ఒక 2 లక్షలు ఇచ్చి ఆనంగా వాటర్ తెప్పించి చెరువు నింపినాం. ఆ దమ్మ చెరువు నింపి ఆ దమ్మ చెరువు మత్తడి దుంకెలో వేసి పెచ్చర్లకు తెచ్చినాం. పెచ్చర నుంచి మత్తడి దుంకి అంకపేట వాళ్ళకి ఎటువంటి జీరో, వాళ్ళకి రూపాయి కూడా పట్టలేదు. ఏం చెప్పాలనుకుంటున్నా మేము చెప్పాలి ఏంటంటే వచ్చే వాటర్ ఎట్లా ఉందో గొలుసు కట్టు ద్వారా ఎట్లయితే మత్తళ్ళు దుంకి అప్పుడు కేసీఆర్ ఎట్లయితే మత్తలు పర్వాలు దుంకిపించి ఎట్లయితే వాటర్ ఇచ్చిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మన ముఖ్యమంత్రి గారు అదే మత్తళ్ళు పర్వాలు దుంకిపించి వాటరు వాళ్ళకు కింది ఊర్లకు ఇచ్చి పెట్టాలి. కావాలంటే మల్లన్న సార్ నుంచి వచ్చే కాలువ ఏదైతుందో ఫ్లో ఎక్కువ పెంచి రైతులు నీళ్ళు వేయాలి అని చెప్పి ఇక్కడ రైతులకు కొట్లాటలు పెట్టించి తూములు తెంపాలి, కట్టలు తెంపాలి, కిందకి వాటర్ పోవాలంటే కుదరదు. ఆంధ్ర తెలంగాణ నీళ్ళ పంచాయతీ కోసమే కేసీఆర్ ఉద్యమం చేసిండు. లాస్ట్ వచ్చేవరకు ఈ ఊళ్ళనే అది మళ్ళా స్టార్ట్ అవుతుంది. అదే అన్న నీ పేరు ఏం పేరు? నా పేరు జిట్టన్ దేవరాజు. చింతమడక ఊరేనా? చింతమడక ఊరే. కేసీఆర్ వాళ్ళ ఊరే. కేసీఆర్. ఏం చేస్తావు నువ్వు? నేను సఫాయి పని చేస్తా సార్. సఫాయి పని చేస్తావా? ఎంతమంది ఉన్నారు కార్మికులు? ఇప్పుడు 6 సార్. పొద్దున 6 గంటలకు వస్తాం. 6 గంటల నుంచి 6 గంటల నుంచి 11 గంటలకు. 11 గంటల వరకు. ఎంత ఇస్తారు జీతం? 9,000 సార్. 9,000 ఇస్తారా? అంత మంచిగా ఉందా? నెల పడుతుందా? ఈ పడతలేదు సార్. ఇప్పుడు 4 నెలలు. అంటే ఎందుకు పడతలేవు? ఇక మాకెవరికి సార్ గవర్నమెంట్ నుంచి అడిగినా కొద్ది అక్కడికి రాలేదమ్మా రాలేదని. ఇంతకుముందు మరి మీ ఊరు ఆయన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఇక మంచి పడ్డాయట. ఓ నెల కాకుండా నెలకు పడ్డాయి సార్. ఇప్పుడైతే ఓ నెల కాకుండా మళ్ళీ నెలకు పడ్డాయి. అప్పుడు పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు పడతలేవు. 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఇప్పుడు మీకు అంగీలు వేసుకోరు కదా, ఇప్పుడు మీకు డ్రెస్ ఏమి ఇయ్యలేదా? అంగీ ఇయ్యలే అంటే అప్పటి నుంచి లేదా లేకపోతే ఇప్పుడు ఇయ్యలేదా? మాకు ఈ ఊరు కాడ లేనే లేకపోతే ఇచ్చుడు. ఈ ఊరు దగ్గర లేనే లేదు ఇచ్చుడు. తాత నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా తాత. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. కేసీఆర్ సారు నీకు అబ్బో ఆయన మంచి దోస్తే ఉండే అయ్యా. మంచి మనిషి ఉండే, నాతో చదువుకున్నాడు. నా ఆరోగ్యం బాగాలేక ఆయన జర ఉన్నాడు, నేను లేను అని. ఇద్దరు దోస్తులేనా? దోస్తులు దుబ్బాకరా చదువుకున్నాం. ఓహో, ఇద్దరు దుబ్బాకల చదువుకురా? ఎట్లా ఉండే చిన్నప్పుడు నీతో? ఆయన మంచి మనిషి. ఇంటికాడ పరిస్థితి లేకుండా మా తెలివివంతుడు అందరూ ఆయన మెచ్చుకున్నారు. బిడ్డ చదువుకొని ఆడ ఈడ అంతా మంచిగా చదివింది. ఎప్పుడైనా కలుస్తారా నీకు? కలిస్తే నమస్కారం పెడతా అలుముకుంటా అంతే. చిన్ననాటి దోస్తు కాబట్టి. మరి ఊరికి ఏమేం చేసిండు? మస్తు పనులు చేసిండే. మస్తు పనులు చేసిండా? నీ పేరేం పేరు తాత? నా పేరు నరసింహుడు. ఏమో కళ్ళద్దాలు పెట్టినది? కళ్ళ ఆపరేషన్ అయింది. కళ్ళ ఆపరేషన్ అయిందా? పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఎన్ని వేలు వస్తున్నాయి? 2,000. కేసీఆర్ సార్తో నువ్వు ఉన్నప్పుడు మంచిగా మీతో చిన్న ఉన్నప్పుడు తెలుసా కల్చర్? మాతోనే దగాసిండు. ఏం కాసిండు? ఎడ్లను మీరు ఎడ్లను కాసిరా చిన్నగా ఉన్నప్పుడు? ఎడ్లను కాసి అన్ని పనులు చేసిన చిత్పూలకాయలు కంకులు గింకులు అన్ని బలి లేనప్పుడల్లా ఎడ్ల కట్టి వచ్చి గట్లనే సోపు చూడు అల్లుడు ఆయన మంచి పని చేశాడు. నీళ్ళు ఎక్కడి ఆయన తెచ్చిన. అంతేనా? నీళ్ళు గిట్ట ఆయన తెచ్చిన? ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సొంత ఊరు చింతమడక ఊరు. ఊరికి ఏమేమి చేసిండు సారు? ఆయన చేసినవి చెప్పాలంటే మేము సరిపోం. మాకు అన్నీ చేసి అంటే మామూలుగా నీకు తెలిసినంత వరకు చెప్పరా కొన్ని విషయాలు? మన ఆదాయం అందరు చూస్తారు. టోటల్గా మాకు ఏది లేదనకుండా చేసిండు. ఏది లేదనుకుంటా చేసిండు కంప్లీట్. అంటే ముఖ్యంగా ఊరు అందరికీ బాగుపడతట్టు, ఊరి కోసం ఉండేటట్టు ఏం పనులు చేసిండు? ఊరంతా బాగుపడాలనే మాకు ఇంటికి ఒక 10 లక్షలు ఇచ్చిండు. ఊరు మొత్తం ఇచ్చిండు. ఏ కులం లేకుండా, ఏ కులం క్యాస్ట్ ఫీలింగ్ ఏది లేకుండా 10 లక్షలు ఇచ్చిండా? ప్రతి ఇంటికి 10 రూపాయలు, 10 లక్షలు ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. ఒక ఇంట్లో 4 ఉంటే 4 ఇల్లు కట్టించిండు. 4 ఒక ఇంట్లో 4 ఆధార్ కార్డులు ఉంటే 4 ఆధార్ కార్డులకు 10 లక్షలు ఇచ్చిండు. ఆయన గురించి మేము ఎప్పుడు మేము సరిపోం. సారు ఏ ముఖ్యమంత్రి చేయండి కేసీఆర్ సార్ చేసారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు 10 లక్షలు. ఎట్లా కుటుంబానికి ఎట్లా ఇచ్చిండు? అందరికి సింగిల్ గా ఇండివిజువల్ గా మనం ఎట్లా కట్టుకుంటామో అట్లా ఇండివిజువల్ గా ఇల్లు కట్టించిండు. డబుల్ బెడ్రూమ్ అందరికి. కులాలు మా దగ్గర ఇక్కడ 1800 కుటుంబాలు ఉన్నాయి చింతమడకలో. 1800 కుటుంబాలకు 10 లక్షలు ఒక్కొక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఒక్కొక్క ఇల్లు
10 లక్షలు. కుటుంబంలో ఉన్నారే ఒక కుటుంబంలో 2 కొడుకులు పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు అయితే కొడుకులకు కూడా ఇండ్లు ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి. 10 లక్షలు. మరి 10 లక్షలు ఏం చేసి ఇండ్లు కట్టుకున్నారు? కొందరికేమో ఆటో, కొందరికి ఇండ్లు ఉంటాయి, కొందరికి కార్లు తీసుకున్నారు, కొందరు ట్రాక్టర్లు తీసుకున్నారు, కొందరు జేసీబీలు తీసుకున్నారు, కొందరు హార్వెస్టర్లు తీసుకున్నారు. ఇక ఇద్దరు ముగ్గురు కలిసి హార్వెస్టర్ 30 లక్షలు ఉంటది, ముగ్గురు కలిసి అది హార్వెస్టర్ తీసుకున్నారు. జేసీబీ 25 లక్షలు ఉంటది. ఇద్దరు కలిసి దాంట్లోకి ఇంక కొన్ని వేసుకొని ఉపాధి కల్పన వాళ్ళు అట్లా బతుకుతున్నారు. అంటే ఆ 10 లక్షలు ఇచ్చేటప్పుడు ఏమని చెప్పిండు? దేనికి ఉపాధి కల్పన గురించి ఈ 10 లక్షలు ఇస్తున్నాం, దానికే వాడుకోవాలని సార్ వాళ్ళు కొన్ని హార్వెస్టర్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు. తర్వాత డబ్బులు ఇచ్చుకుంటా మీరు తీసుకోండి అని డబ్బులు ఇచ్చారు. మనకి ఇచ్చిన 10 లక్షలు నువ్వు ఏం చేసినావే? నేను పొలం తీసుకున్నాను, ఇద్దరం కలిసి హాఫ్ ఎకరు 20 లక్షలు పెడితే 20 అప్పుడు 25 20 ఇంకా ఎక్కువ ఉంటే కలుపుకొని మేము హాఫ్ ఎకర్ ఇద్దరం కలిసి ఎకర్ తీసుకున్నాం. రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు ఎవరు పాలన నీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నూరు అని చెప్పి మంచిగా ఉన్నూరు అని కాదు, కేసీఆర్ ప్రభుత్వం అంటే రాజకీయంగా ప్రజలను బాగు చేయాలి, బంగారు తెలంగాణ తేవాలని ఆయన కృషిపడి తెలంగాణ తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే అప్పుడు మనం పుట్టక ముందు తుగ్లక్ ఆ తుగ్లక్ కంటే బాగా నీచంగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. రైతులకు ఒక రైతు భరోసా అంటాడు, రైతు భరోసా 100 మందిలో 10 మందికి వేస్తాడు, మేము అందరికి ఇచ్చినమాట. రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అన్నాడు. మా ఇంట్లోనే మా అబ్బాయికి పెళ్లి అయింది, వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంతవరకు కార్డు లేదు. కరెంట్ బిల్ అంటాడు. ఇప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు ఏమేమి వచ్చినాయి, ఏమేమి సమస్యలు చెప్పారు? ఎంత మందికి ఇందిరా మిలుస్తున్నాడు, గృహజ్యోతి ఉంది, ఒంటరి మహిళలకు అయితే గ్రామ సభలు చెప్పినప్పుడు ఇంటికి ఒక బైక్ ఉండద్దు అన్నాడు, అతని పేరు మీద ఎకరం పొలం ఉండద్దు అన్నాడు, వాళ్ళకే ఇందిరమ్మ పథకం అన్నాడు. ఈ రోజులలో చెత్త ఏర్చుకునే వాళ్ళకు కూడా ఒక ఫోన్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక బైక్ ఉంటుంది. మరి అంత వాళ్ళు కూడా గరీబే. మీరు అవన్నీ కండిషన్ పెట్టి ఇందిరమ్మ ఇల్లు అంటే ఎడికెళ్ళిస్తారు? పైసలు కేటాయించాలన్నా బీజేపీ ప్రభుత్వం కేటాయిస్తేనే ఇందిరమ్మ శాంక్షన్ అయితే ఇండ్లు. మీకు అంత నాలెడ్జ్ లేదా? మీకు ముఖ్యమంత్రి ఉండి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అట్టే పేద ప్రజలను జిరాక్స్ చేయించుకుంటా వేల పైసలు ఖర్చు పెట్టిస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. అదేనా? కేసీఆర్ సార్ వాళ్ళ ఇల్లు ఏది ఏడ ఉంది అని చెప్పి మీ అందరికైతే చూపించాలనుకుంటున్నా కదా. ఇక చూడుర్రి, ఇదే ఇల్లు. అదేంది ఈ బ్యాంక్ తీసుకొచ్చి కేసీఆర్ సార్ ఇల్లు ఏంది అని చెప్పి అయితే మీరైతే అనుకుంటారు కదా. మరి మన కేసీఆర్ సార్ ఇల్లు ఇదే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటలేడు కాబట్టి, హైదరాబాద్లో ఎర్రవెల్లిలో ఉంటుండు కాబట్టి ఈ ఇల్లు ఈడ ఎవ్వరు ఉంటలేరు కాబట్టి బ్యాంకుకి ఇస్తా అని చెప్పి బ్యాంకుకి అయితే ఇగో ఇల్లు ఇచ్చిండు. కేసీఆర్ సార్ పుట్టిన ఊరు ఇదే ఊరు, ఇల్లు ఇదేనా? ఇదే. ఎప్పుడు ఇచ్చిర్రు ఇది? బ్యాంకు తర్వాత ఇచ్చిండు కానీ 1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ యొక్క ఇల్లును హై స్కూల్కి ఇచ్చిండు. మా దగ్గర 7th క్లాస్ వరకే యూపీఎస్ ఉండే. యూపీఎస్ ఉన్నప్పుడు జెడ్పీహెచ్ఎస్ చేసి 1999 ఏప్రిల్లో హై స్కూల్కు ఇచ్చి ఈ యొక్క భవనాన్ని ఆయన సొంత ఇల్లును హై స్కూల్కి ఇచ్చాడు. ఇచ్చి మా చింతమడక గ్రామ ప్రజల పిల్లల అభివృద్ధి కోసం, పిల్లలు చదువుకోనికి, ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి నా ఊరికి అని చెప్పి మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఇల్లునిచ్చి, తర్వాత హరీష్ రావు సార్ వచ్చినాక 2011లో ఈ యొక్క ఇల్లును బ్యాంకు చేసి ఏటీఎం స్కూల్ ఉన్నప్పుడు దీని స్కూల్ కి ఇచ్చిండు, మళ్ళీ తర్వాత బ్యాంక్ ఇచ్చిండు. హరీష్ రావు సార్ వచ్చినాక హై స్కూల్ వెనుక మళ్ళీ కేసీఆర్ సొంత ల్యాండుల్నే హై స్కూల్ కట్టించి, సొంత భవనాన్ని హరీష్ రావు సార్ కట్టించి ఈ యొక్క ఇల్లును ఎనీ టైం వాటర్ ఉండాలి, మా సొంత గ్రామ ప్రజలకు ఎనీ టైం మనీ ఉండాలి అని ఏటీఎం పెట్టి, ఏటీడబ్ల్యూ పెట్టి, మాకు ఎస్బిహెచ్ అప్పుడు ఎస్బిహెచ్ శాఖ, హైదరాబాద్ శాఖ తీసుకొచ్చి పెట్టి, ఎస్బిహెచ్ సార్ అప్పుడు ఎస్బిహెచ్ తర్వాత ఎస్బిఐ అయింది. అయి మా చింతమడక గ్రామ ప్రజలకు మంచి న్యాయం చేయాలి, సహకారం చేయాలని సొంత ఇల్లును హై స్కూల్ హరీష్ రావు సార్ అది కట్టించినాక ఇది మనకి చేసింది. ఏం పేరు మీ పేరు? నా పేరు హంసకేతన్ రెడ్డి. హంసకేతన్ రెడ్డా? ఎన్నిసార్లు అయ్యారు సర్పంచ్ ఈ ఊరికి?
ఇదే మొదటిసారి సర్పంచ్ అయినవా? ఎంతమంది ఉన్నారు అసలు ఈ చింతమడక గ్రామంలో? చింతమడకల మొత్తం జనాభా 2500. ఓటర్లు 1900 ఉండే, ఇప్పుడు ప్రజెంట్ 2300కి వచ్చింది. ఎన్ని వార్డులు ఉన్నాయి? 3000 అయినాయి. ఎన్ని వార్డులు ఉన్నాయి? వార్డులు 10. ఏమేం పనులు మీరు చేసిరు? పునర్నిర్మాణంలో ఇండ్లు తీసేసి అన్ని ఇండ్లు కట్టినాము, కంప్లీట్గా కట్టినాము. మాకైతే వాళ్ళ ప్రభుత్వ లెక్కల పెండింగ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయో 556 ఇండ్లు ఇచ్చారు చింతమడకకు. గూన ఇండ్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్క కుటుంబానికి ఒక ఇంట్లో 3-4 ఉంటే కూడా పెళ్లి అయి ఉండి వాళ్ళు అరుగులై ఉన్న వాళ్ళకు 2 కొడుకులు ఉంటే వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయితే వాళ్ళందరికీ 10 లక్షలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు. కాకుంటే ఇంకా ఇంకో 50-60 ఇండ్లు కట్టేది ఉంది, పెండింగ్ ఉంది. గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా పెండింగ్ వర్క్ నడుస్తుంది, అది కూడా కన్స్ట్రక్షన్ నడుతుంది. కొద్దిగా నత్తనడక నడుస్తుంది. మల్లన్న సాగర్ నుండి వచ్చే కాళేశ్వరం కాలువ కూడా 6R కాలువ పూర్తిగా కంప్లీట్ అయ్యి చింతమడక, మాసాపూర్, చితరంపల్లికి వాటర్ వెళ్ళిపోతున్నాయి. 3-4 పెద్ద చెరువులు, చింతమడక, అంకంపేట, దమ్మచెరు. మల్లన్న సాగర్ నుండి మల్లన్న సాగర్లో 2R -6R కాలువ కంప్లీట్గా పూర్తయి ఈ 3 గ్రామాలు వారుకుంటూ ముస్తాబాద్ దాకా వాటర్ వెళ్ళిపోతున్నాయి మన మీరాపూర్ నుండి. అదేవిధంగా ఇంకా కొన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక పెండింగ్ వర్కులు, కాలువలు కానీ ఎలాంటి పనులు కూడా అసలు వర్కులే చేస్తలేడు. 2R కాలువ కంప్లీట్ అయితే మా ఎస్సీ కాలనీలకు దాదాపు ఒక 300-400 ఎకరాల రైతులు బాగుపడతారు. ఇంకా కొంత అంకంపేట శివారుకు సంబంధించింది అదొక 400-500 ఎకరాలకు, మొత్తం 1000-1200 ఎకరాలు ఒక చింతమడకకే కవర్ అయిపోతుంది. ఆ 2R కాలువ ఒకటి కంప్లీట్ అయితే దాన్ని కనీసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తలేరు. రైతులు సహకరించి కాన్సెంట్ లెటర్ మీద కూడా సంతకం పెట్టారు. అయినా కూడా ఒక మీరాపూర్ను కంప్లీట్ చేసి అది చేస్తే దాదాపు ఒక 1200 ఎకరాలు కూడా వారుతుంది. అదేవిధంగా అభివృద్ధి పనులు అంటే బీసీ హాస్టల్ చేసిండు, బీసీ హాస్టల్ కట్టిండు, బీసీ హాస్టల్ సోషల్ వెరిఫై. ప్లస్ మళ్ళీ ఫారెస్ట్ దానికి ఒక 2 కోట్లన్నర పెట్టి అది ఫారెస్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ చేసి దాన్ని డెవలప్ చేసిండు. రోడ్లు కానీ ఇవి కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఆ ఊళ్ళకి మట్టి రోడ్ ఉండే, మామూలుగా సింపుల్ రోడ్ ఉండే. డబుల్ రోడ్ మన ఎక్కడ నుంచి దుబ్బాక నుండి ఇటు జిల్లాలో మన దుబ్బాక నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది చింతమడక? 9 కిలోమీటర్లు. ఈ నుంచి పోయి చదువుకునేంటగా? అవును, నడుచుకుంటూ వెళ్ళిపోయేది. అందుకని ఆ రోడ్ అయిందా? ఒకటి రామ్లవారి గుడి కట్టిండు హరీష్ రావు సార్ పేరు మీద, మంచిది. మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, గృహజ్యోతి కానీ, రేషన్ కార్డులు కానీ, అనేకమైన రుణమాఫీ కానీ ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా, అవన్నిటిపైన మీ ఊర్లో ఏం చేస్తా అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి అందరినీ అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందరు పెట్టుకోరు. ఎంతమంది పెట్టుకున్నారు? ఎంతమందికి వెరిఫికేషన్ నడుతుంది. అందులో ఎంతమందికి ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. భూమి ఉన్న వారికి ఇస్తామంటే భూమి కూడా దాదాపు 70 నుంచి 80 ఏళ్ళు 100 ఇళ్ళకి అయ్యేంత భూమి కూడా ఉన్నది. ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకు తీసినాం కదా. కొందరు ఏంటంటే ఆ ఏరియా కోను, నేను ఈ ఏరియా కోను అని రానోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మంత్రి గారి దగ్గరకు పోతే ఆయన కూడా సానుకూలంగా స్పందించి మాట్లాడదాం, కలెక్టర్ గారితో మాట్లాడి ఏదో ఒక న్యాయం చేస్తానని సార్ కూడా చూస్తుండు. కాకుండా 10 లక్షల స్కీమ్ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి వచ్చేసినాయి. ఒకవేళ రానోళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఏంటంటే బయట అవుటర్స్ కింద బతకపోయి ఉన్న వాళ్ళు వాళ్ళకి కొన్ని ఫస్ట్ పెండింగ్ పెట్టారు. ఆ గాళ్ళకు మాత్రమే ఆయన, కానీ మిగతా వాళ్ళకు డబ్బులు అందరు అంటే ఇక్కడ వేరే ఊళ్ళో బతకటే వాళ్ళకు బొంబాయి, హైదరాబాద్ అట్లా బతకటేసారు. అట్లా ఈ పాలన ఎట్లా ఉంది, ఆ పాలన ఎట్లా ఉంది నీకు తెలిసినంత వరకు ఏమనిపిస్తుంది? నాకు తెలిసిన ఇప్పుడు మేము చెప్పుకుంటే గొప్పలు కాదు కానీ మీరు వాస్తవానికి కేసీఆర్ పాలన మీదకి రేవంత్ రెడ్డి పాలన రాదు. ఎందుకోసం అంటే నువ్వు ఆయన పెట్టిండు రైతు బంధు, పెట్టిండు రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా పెట్టిండు. ఆ బీమా అనేది ఒక రైతు చనిపోతే నాకు బుద్ధి తెలిసి నేను కూడా 50 సంవత్సరాలకు వచ్చిన కొంచెం అటు ఇట్లా ఇప్పుడు కానీ ఎవరన్నా కరెంట్ షార్ట్ వచ్చి చచ్చిపోయినా, ఓ పాము కాడ చచ్చిపోయినా కూడా మన సిద్దిపేట పౌరోజ్ కాడికి పోయి మేము ధర్నాలు చేసిన రోజులు ఉండి కరెంట్ షార్ట్లు వచ్చి చచ్చిపోయి ఇట్లా అన్నిటికీ. ఇవాళ అట్లాంటివి లేదు. చనిపోయినాక వారం రోజులలో వాళ్ళ భార్యకు, వాళ్ళ తల్లికో ఎవరైతే ఆమె ఉంటారో పైసలు వచ్చేసినాయి. అదొకటి మంచి స్కీమ్. అది భగవంతుడు ఇచ్చిన వరం లెక్క అదొకటి. ప్లస్ మళ్ళీ రైతు బంధు కూడా సకాలంలో రైతుకు అనేటువంటి వ్యవసాయం చేసుకుంటుంటే తెలుసా
కరెంటు బాధలు ఆ కరెంటు బాధ అనేది మొత్తమే లేకుండా చేసిండు. రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. మీరేమన్నా ఎంపీటీస్గా జెడ్పీటీస్గా మళ్ళీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే మా సార్ వచ్చినాకనే ఆ ప్రభుత్వంలో మళ్ళీ ఏమైనా చేస్తాననుకుంటురా? రిజర్వేషన్ గిట్ట మారుస్తానంటారు కదా. రిజర్వేషన్ మారుస్తేనేమో జనరల్ వస్తే 100% నిలబడతాం. ఏది మళ్ళీ సర్పంచ్ గారు ఒకవేళ జనరల్గా రాలేదనుకో బయట అవకాశం జెడ్పీటీసీ కానీ అంటే ఎంపీపీ కానీ ఏమైనా అవకాశాలు ఈ ఊర్లో ఎట్లా అంటే సార్ చెప్తే ఇట్లా అంటే ఇట్లా డబ్బులు తీసుకోకుండా ఓట్లకు అది లేకుండా డబ్బులు వంచకుండా గెలిస్తే బెటరా, సార్ అన్ని చూసుకుంటాడు ఈ వ్యక్తిని చెప్పు అని చెప్పి ఎట్లా అంటే ఎట్లుంటది ఈ ఊర్లో? మా ఊళ్ళో ఇంతవరకు అయితే ఏ పార్టీలు లేవు. పోయినసారి నాకు ఊర్లంటగా 2-3 చేరారంటగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ నిన్న కాక మొన్న హరీష్ రావు దగ్గరికి వచ్చి 2 రోజులు పోయిర్రు. ఆడేం దొరుకుతుందో అని, ఏం దొరకదు. ఆడిపోతే ఏముంటది? ఏ పార్టీలో కానీ మనం ఉన్న దగ్గర కష్టపడి పని చేసుకోవాలి. ఆడిపోతే 4 రోజుల భాగవతం అది. మళ్ళీ ఏడిపోయినా గదే కేసీఆర్ ఉంటాడు, గదే హరీష్ రావు ఉంటాడు. అంటే నువ్వు ఎన్ని పార్టీలు ఉన్నా ఏది ఉన్నా ఎమ్మెల్యేగా సారే ఉంటాడు ఎన్ని రోజులు ఉన్నా. వీళ్ళకి ఏముంటది, ఇక్కడ మంత్రి ఉన్నాడా, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడా, వాళ్ళకి కష్టపడి ఇవాళ వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే కూడా వాళ్ళకి పని చేయడం మళ్ళీ హరీష్ రావు చేయాలి. సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 నెలలు అవుతుందంట బిల్స్ రాక, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దుగాలు వస్తే నాతో మాట్లాడారు. మరి వాళ్ళకి ఏమైనా ఇప్పించే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే మాజీ సర్పంచ్ కాబట్టి ఇప్పించే ప్రయత్నం చేయలేదని కాదు, ప్రయత్నం ఉన్నది. ఎంపీడీఓ గారిని, డిపిఓ గారిని, అథారిటీ ఆఫీసర్లను అడుగుతున్నాం. పంచాయత్ సెక్రటరీ అడిగినా కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్ని అడిగితే ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితేనే కదా వీళ్ళకి వచ్చేది. వీళ్ళు బడ్జెటే పెడతలేరు. అటు బడ్జెట్ ఇప్పుడు ఉంది అసెంబ్లీలో పెడతారు. ఇప్పుడు 14 ఫైనాన్స్ లో పైసలు లేవు, ఇటు స్టేట్ ఫైనాన్స్ లో లేవు, ఎన్నో డబ్బులు లేవు. ఏమున్నా ఎన్ఆర్ఈజిఎస్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నడిపితే గన్లనే ఉపాధి హామీకి పని నడుతుంది చిన్న చిన్నగా. కానీ ఏవి లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అసలే లేవు. కేసీఆర్ సార్ వాళ్ళ చిన్ననాటి దోస్త్ అయితే ఉన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో వచ్చి అయితే కూర్చున్నాం, అడిగి మరి మంచి ముచ్చట అయితే పెడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నావానే? బాగున్నా. ఏం పేరు నీ పేరు? ఆకుల రామాగౌడ్. ఆకుల రామాగౌడ్. రామాగౌడ్. అంటే చిన్నప్పటి నుంచి మీతో ఎట్లా ఉండేది? ఎంతవరకు చదువుకున్నారు? చిన్నప్పటి నుంచి మేము 6th నుంచి 10th దాకా దుబ్బాకలో చదివినాము మేము. ఆ నుంచి నేను ఫెయిల్ అయినా సార్ పాస్ అయ్యిండు కేసీఆర్. 7 కిలోమీటర్ దుబ్బాక నడిచిపోతుంటిమి, నడిచేస్తుంటిమి. 6th నుంచి 10th దాకా మేము క్లాస్మేట్లమే. ఇద్దరు కలిసిపోయేది. వాళ్ళ అక్క కూడా, వాళ్ళ అక్క సుమతమ్మ, ఈ మల్లేశము, మా బైర్కిష్ట రెడ్డి, మేమంతా క్లాస్మేట్లమే. అంటే ఏమనిపించేది అప్పుడు ఆయన చూస్తుంటే? అంటే లీడర్ అంటే ఎట్లా? లీడర్ తనం ఆయనకు అప్పుడు చదివినప్పుడు రాలేదు. సిద్దిపేట పోయినాక డిగ్రీ పోయింది కాబట్టి డిగ్రీ నుంచి ఆ తర్వాత లీడర్ తనకు వచ్చింది ఆయన. అలా చదువుక డీలర్ అదేం లేదు ఆయన దగ్గర. అప్పటికి లీడర్ అయ్యి ఇక అట్నే ఇక కోఆపరేటివ్ బ్యాంక్ లో కోఆపరేటివ్ బ్యాంక్ ఒకసారి గెలిపించినాం కోఆపరేటివ్ చైర్మన్ గా. ఫస్ట్ ఊళ్ళో దుబ్బాక రాఘోపూర్ కోఆపరేటివ్ చైర్మన్ ఉండే ఆడ. అది గెలిపించిన ఫస్ట్ మేము. ఆ తర్వాత నుంచి మెల్లగా అప్పుడు మదన్ మోహన్ దార్ ఉండి ఆయన మదన్ మోహన్ దార్ 9 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన గురువే మదన్ మోహన్ గురువే ఆయనకు. నేను పేలైనా కాబట్టి నేను పేలు కాకపోతుంటే బెడ్ మాస్టర్ కొట్టి మేము నాకు ఆ రెస్ట్ టికెట్ ఇచ్చింది అప్పుడు 6 ఏళ్ళు. అదే అట్లా నేను ఊకునిగా, లేకపోతే ఆయనతో నేను పోతుంటే. కానీ ఇక ఆయన దగ్గర 9 ఏళ్ళు చేసి రాజకీయంలో దిగిండు ఆయన పిఏగా చేసి. ఈ దాగింటికి మన ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టింది కాబట్టి అలాగే పోయిండు. ఏది టీడీపీలో పోయి సంవత్సరం ఓడిపోయిండు. అలా ఆయన మీదే మదన్ మోహన్ నేనే. ఇక వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఆయన పిల్లవరగా ఈ 3 నియోజకవర్గం కూడా ఆయన చేసిండు. ఇప్పుడు 4 చేసిండు ఆయన. తీట పంచాయతీ చేసా మీరు అందరం గట్లా చేస్తుంటే బాగా చేస్తుంటే మేము ఇదేంటి బాగానే చేస్తుంటారా? ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ తీసుకొని వచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి అయినాక మన ఊరికి అంటే చింతమడకి మన ఊరికి ఏం చేసిందంటే ఫస్ట్ వాటర్ తెచ్చింది ఆయన. ఫస్ట్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్లు ఏది మల్లన్న సాగర్ నుంచి నీళ్లు కాలువలు కొట్టించి ఫస్ట్ ఆయన తెచ్చింది కరీంనగర్ నుంచి తెచ్చిండు. గెలిచినప్పుడు ఏది తాగటానికి వాటర్ తాగటానికి మిషన్ భాగరథిలా ఆ నీళ్లు తాగిపించిన కొన్ని రోజులకు ఈ చెల్లన్నీ చేసి మరమ్మతులు చేసి మల్లన్న సాగర్ మరమ్మత ఆయన పెట్టిందే. అది ఆయన నింపి దీన్ని కాలువలు కొట్టిపించి ఇప్పుడు ఊరోళ్ళకు మహాభాగ్యంగా నీళ్లు తెచ్చిండు. అది పెద్ద ఇక
తిప్పలు ఉండే మాకు నీళ్ళతోని. ఏం తిప్పలు లేదు. ఆ నీళ్లు తెచ్చిండు. మళ్ళీ మాకు ఈ గ్రామాన్ని మొత్తం ఒక గూనె పెంక లేకుండా మొత్తం ఇల్లు కట్టించిండు, మొత్తం బిల్డింగ్ వేసిండు. మళ్ళీ ఇంటికి ఒక ఆధార్ కార్డు 10 లక్షలు ఇచ్చిండు. నీకు తెలిసినంత వరకు ఏ పాలన బాగుంది? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుంది? మా ద్వారా మాకే పాలన బాగుంటుంది. రేవంత్ రెడ్డి పాలన ఏమైనా ఉంటుంది? మేము ఆయన సొమ్ము తిన్నాం, చేసిన ఆయన మేము తిన్నాం. మరి మన సర్పంచ్ గా ఇప్పుడు స్థానిక ఎన్నికల సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వస్తున్నాయి కదా, అట్లా మళ్ళీ నువ్వేమైనా నిలబడడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనుకుంటున్నా. ఎంతమంది ఉన్నారు అంటే ఈ ఊళ్ళో? తెలియదు కానీ కాదు, ఈ ఊర్లో ఏ పార్టీలు ఎక్కువ ఉన్నాయి? ఈ ఊళ్ళో పార్టీలు లేకుండే మొన్న పుట్టింది మా బామ్మర్దే కాంగ్రెస్ లో వేయండు. ఓరు మీ బామ్మర్ది సత్యనారాయణ గౌడ్ అలా వేయండు. మొన్న అంతొకటే పార్టీ మాది. అంతా బీఆర్ఎస్, ఊరు మొత్తం బీఆర్ఎస్. మొన్న రీసెంట్ గా పోయినట్టు పోయిండు. మరి చెప్పలేదు ముగ్గురు పొరగాంటిగా బీజేపీలో వేయండు. గట్టి నడుతూ పోతూనే ఉంది. కాకపోతే మరి 99% అదే టీఆర్ఎస్. ఎక్కువ ఏం లేదు. నిలబడతావా అనుకుంటున్నా సర్పంచ్ నిలబడదామని. సార్ దయతో నేను అప్పటి నుంచి నేను తెల్లనే ఉన్నా. సారు మరి దుడ్డు సంపాదించినావా? దుడ్డు సారు పెట్టడా? సారే పెడతాడు. మాడదేనే ఉంది. ఇప్పుడు సార్ అని పిలుస్తా. అప్పుడు ఇక ఆరాపలు అనుకున్నాడు. అనుకున్నా సార్ అన్నపోతే ఏముంటది? ముఖ్యమంత్రి చేసి బాగుంటది కదా. అదే అదే అదే. మరి ఇప్పుడు గ్రామ సభలు గిట్లా జరిగినాయి కదా, గ్రామ సభలు జరిగినప్పుడు మరి 6 గ్యారంటీల పథకాల గురించి ఏంది, ఈ రుణమాఫీ ఏంది, గృహజ్యోతి ఏంది, ఒంటరి మహిళల పింఛన్లు ఏంది, ఇందిరమ్మ ఇండ్లు ఏంది, మరి ఈ దూని గురించి మరి ఎట్లా ఏం జరిగింది మొన్న? ఇది మనకి మనదారి వాళ్ళు అత్తలేరు కదా ఇళ్ళకు. అంటే కేసీఆర్ కాబట్టి ఇళ్ళకి వాళ్ళు అత్తలేరు, ఏ పార్టీ వాళ్ళు అత్తలేరు. అట్లా ఇక మాత్రం ఏమంటున్నాం, చదువు సార్ హరీశ్రావు గారికి పోతాం, మాట్లాడుకుందాం. సరే, కొన్ని రోజులు అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు నేను వచ్చి ముచ్చట పెడతా. రావాలా? వచ్చి ముచ్చట పెడతా. ఏం పేరా మన పేరు? రేనా. ఎన్ని కట్టలు కడతావు రోజు బీడీలు? 30-40 కట్టలు. కట్టకి ఎంత? 25 రూపాయలు వస్తాయి. 25 కాదు, 10 రూపాయల కట్ట పడుతుంది. బీడీలు 25 బీడీల కట్ట. మీరు ఎక్కడి నుంచి ఇస్తారు ఇది అంత ఆకు గిట్లా? ఈ మసాలా ఆకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తే కట్టకు నీకు ఎంత ఇస్తారు? ఒక 100కు ఉంటది. 100కి ఎంత? 4 గంటలకు 100. 25 బీడీల కట్ట 100కు 15 రూపాయలు పడతాయి. 15 రూపాయలు అంటే రోజుకి ఎంత సంపాదిస్తారు? 500 చేస్తే 100 పడతాయి. 500 చేస్తారా? 1000 చేస్తే 200 పడతాయి. అంటే నీకు ఎంత వస్తుంది? నీకు బట్ పడనా? నెలకి వస్తుంది. అది నెలకి మనం చేసిన తీరుగా వస్తుంది. సరే, నెలకి ఎంత వస్తుంది? 1500 వస్తుంది, 2000 వస్తుంది. ఇంత కొడితే అంతేనా? అంతే. మరి బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నారు, అప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు కూడా ఇస్తుర్రా? ఎంత వస్తుంది నీకు? 2000 వస్తుంది. నెలకి పడుతుందా? కేసీఆర్ సార్ మరి ఊరికి 10 లక్షలు ఇచ్చిండా? ఇచ్చిండు. మరి ఏం చేసినావు 10 లక్షలు? 10 లక్షలు 2 లక్షలు వచ్చినాయి మాకు. ఇల్లు కట్టుకున్నావా? ఇల్లు ఏం కట్టలేదు. మొన్న గ్రామ సభలు వచ్చినాయిగా, ఒంటరి మహిళలకు 2500, గృహజ్యోతి, కరెంట్ ఫ్రీ, ప్లస్ బస్సులు అయితే ఎక్కిపోతున్నారు, ఫ్రీగా అయితే వస్తున్నారు. మళ్ళా ఇందిరామ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ మరి మీ ఊర్లో అందరికి వచ్చినట్టేనా? మాకు ఇందిరామ్మ ఇల్లు రాలే, మాకు కేసీఆర్ కట్టించిన ఇల్లు రాలే. కేసీఆర్ కట్టియాలి, మేమే కట్టుకున్నాం. మోరికి పోతే సగం. 10 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటే అయిపోగా, మరి ఎందుకు కట్టలే? అందరికి ఇల్లు కట్టించిండు, 10 లక్షలు ఇచ్చిండు. మాకు ఇల్లు కట్టిస్తానని కట్టియాలి అంటే ఆయన వద్దన్నాడా? అంటే ఎందుకు? ఊర్లే పెద్ద మనుషులు. మరి ఆయన ఏం చేస్తాడు? గదే ఆయన అడగలే, అడిగినా కట్టిస్తా అన్నాడు. కట్టిస్తాను, కట్టేయలేదు. ఏం పేరు అమ్మ మన పేరు? భూమో. ఏం చేస్తావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 3 కమ్మలు, కాలకడాలు అన్ని బాగానే పెట్టుకున్నావు, మంచిగా సంపాదిస్తున్నట్టున్నావు. అంతేనా? పింఛన్ వస్తుందా? మీ ఆయనకు వస్తుందా? నీకు రాపించుకోలే కదా? ఇద్దరికి రాదు. ఒక్కరికైనా? ఒక్కరికైనా సరిగ్గా వస్తుందా? మొన్న కేసీఆర్ సార్ ఈ ఊర్లో పుట్టిండు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా, మరి ఊరికి ఏం పని చేసిండు? ఇల్లు కట్టించిండు లేని వాళ్ళకు. ఈ 10 లక్షలు ఇచ్చిండు. 10 లక్షలు ఏం చేశారు మీరు? కోళ్ళ పరాలు కట్టుకున్నారు. కట్టినావు? కట్టుకున్నారు కాదు, నువ్వేం చేసినావు? నా కొడుకులు కట్టిర్రా? ఆయన ఇచ్చినాయి 8 లక్షలు ఇచ్చిండు. నాకు 7 లక్షలు వచ్చినాయి. ఎందుకు 13 లక్షలు ఎక్కడ పోయినాయి? ఇవతాయి రాలేదు. అందులో ఇంకో 10-15 లక్షలు తెచ్చి 40 లక్షలు అయినాయి. కోళ్ళ పరాలు కట్టుకున్నాం, అప్పులు చేసుకున్నాం. రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, కేసీఆర్ సార్ పాలన బాగుంది. ఎవరు మంచిగా పరిపాలించారు? మా సారే. మీ సారేడా? ఎట్లా అమ్మా? మాకు నీళ్లు తెచ్చిండు, మాకు కాలువలు చేసిండు, మాకు రైతు బంద్ వేసిండు, కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇంకేందా ఉండే పింఛన్లు, పొరగండ్లకు పింఛన్లు ఇచ్చిండు.
అన్ని బాగానే అన్ని చేసిండు బాడీ గుడి అన్ని కట్టినా గుడి కట్టిండు ఇల్లు కట్టించిండు అన్ని చేసిండు. ఇల్లు కాలేదు సార్, నాది ఇల్లు కాలేదు, మా ఆయన చచ్చిపోయిండు. అప్పుడు అందరికి ఇల్లు కట్టించినట్టు కట్టించిండ్రు కానీ ఇక జర అప్పుడు లోలు అయినాయి, అన్నదమ్ములకు నా ఇల్లు కాలే, గుట కూడా పెట్టుకున్నాడు, మా ఆయన చచ్చిపోయిండు. ఇక నాకు ఎవరు లేరు, పింఛన్ కూడా వస్తలేదు, చచ్చిపోతే బీడీలో పింఛన్ రాదు, బాల్యనే జర పని చేస్తున్నా 3,000 ఇస్తాడు మొన్నటి నుంచి. అయితే నీకు ఇల్లు ఒకటి కట్టిస్తే మంచిగా ఉంటుందా? ఇల్లు కట్టేయాలని నా భర్త, నాకు ఎవ్వరు లేరు, నా కొడుకు కూడా. అవునమ్మా, రేవంత్ రెడ్డి సారు గ్రామ సభలు వేసినప్పుడు ఇందిరామ ఇల్లు కట్టిస్తున్నప్పుడు నీ పేరు ఇల్లు లేదు కదా, నీ పేరు రాపించుకోలే? రాపించుకున్నా. మరి ఇంకేంది, ఒక ఇల్లు కట్టించి పింఛన్ వచ్చేటట్టు చేయను, గుడిసెలు ఉన్న ఫామ్ పింఛన్ రాపించుకోలే? రాపించుకున్నా కానీ వస్తలేదు సార్, 2 ఏళ్ళే. సరే, అధికారుల దృష్టికి తీసుకెళ్ళు, మేము కూడా చెప్తాం, సరేనా? చెప్పండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ దోస్తు పోషయ్య ఉన్నాడు. పోషయ్య ఇప్పటిదాకా దుబ్బాకు వచ్చి మాట్లాడదామంటే ఉరికైతే వచ్చిండు, బండి మీద దెబ్బ అయితే వచ్చిండు, మాట్లాడదాం ఇక. నమస్తేనే. నమస్తే. ఏం చేస్తావు? వ్యవసాయం. ఇల్లు ఆయన కట్టించిన కేసీఆర్ కట్టించింది. చిన్నప్పుడు ఎట్టుండటో నీతోటి? చిన్నప్పుడు అంటే మేము చిన్నపిల్లలం, కొంచెం మాకంటే ఒక 10-15 సంవత్సరాలు పెద్ద ఉంటాడు. మేము అప్పటి నుంచి ఆయనతో పాటు తిరిగినాం, ఎలక్షన్ల సింగిల్ విండో చైర్మన్ అప్పటి నుంచి ఆయన ఎంబడే తిరిగినాం. కేసీఆర్ సార్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే అయినప్పుడు తాను వ్యవసాయం చేసిండు, వ్యవసాయం చేసిండు. పొలం ఫస్ట్ ఆయన చైర్మన్ ఏంది? సింగిల్ విండో చైర్మన్ అంటే అందరు ఊరోళ్ళు అందరు కలిసి నియమించినాము. ఆ డ్రాగాపూర్లా పోయి ఎట్లుంటాడు చిన్నప్పుడు అందరితో పాటు మంచిగా ఉండే వ్యక్తి ఆయన. అప్పటి నుంచి చాలా కష్టంగా బతికినోడు కేసీఆర్ సారు. కష్టంగా బతికి ఒక 20-25 ఎకరాల జాగా మైసమ్మకుంట్ల ఆయన ఇసుక వచ్చిన పొలం అచ్చు కట్టిండు, ట్రాక్టర్ నడిపించిండు, ట్రాక్టర్ నడిపించిండు, వంగి బొరాలు చెక్కిండు, ప్లస్ మళ్ళీ ఎడ్లతో పాటు గొర్రు కొట్టిండు, ఎడ్ల తోటి గొర్రు కొట్టి వ్యవసాయం చేసి బాగా కష్టపడ్డాడు. కష్టపడి రాజకీయాలకు వచ్చిండు, నీళ్లు తెచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, సాధారణ ఇది ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి ఆయన చెయ్యని సాయం లేదు. ఏ గవర్నమెంట్ పెట్టని పథకాలు పెట్టిండు. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎంత మేలు చేయాలో అంత మేలు చేసిండు. ఆయన పేరు మరవలేకుంటూ ఇప్పుడు గాంధీ గారుకు వచ్చిన పేరు తెలంగాణలో కేసీఆర్ సార్కు వచ్చింది. ఇప్పటికి ఆయన కూడా ఎప్పుడు వచ్చిపోతాడు, ఎప్పుడన్నా ఊరికి గట్లే వస్తాడు. ఇక ఎప్పుడన్నా ఒకసారి. నీకేం చేసిండే? నాకేం చేసిండే గిట్లే అందరూ ఏం చెయ్య, మేము పోగానే మాట్లాడతాడు. మాట్లాడి అంత ఊర్లో మంచుకున్నారా, జనం మంచుకున్నారా, అందరు మంచుకున్నారా అని అడుగుతాడు. మంచుకున్నారు దొరాన్ని పిలుస్తాం మేము. మొన్న గ్రామ సభలు జరిగినాయి. ఆ గ్రామ సభలల్లో మీకు తెలిసింది ఏంది అంటే ఏమేం పథకాలు ఊరికి వచ్చినాయి, ఆ పాలన ఎట్లా ఉండే, ఈ పాలన ఎట్లుందే, ప్రజలకి ఏ పాలన దగ్గర అవుతుంది, దాని మీద మీరు ఏం చెప్తారు? మాకు ఈ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పథకం అన్ని చెప్పిండు, 6 గ్యారెంటీలు చెప్పిండు, కానీ దాంట్లో ఒకటి కూడా అమలు చేయాలి. మొన్న 6 గ్యారెంటీ జరిగినప్పుడు వీళ్ళందరికీ ఇస్తా అని చెప్పలేదా? అంటే జరిగిందా? సభకు మేము పోలే, మేమెందుకు పోతాం, పెట్టిపోయారు కానీ యాన్నో ఎవడో ఒకటి పోయారు. వాళ్ళు ఏం చెప్పుకుని ఏం తెలియదు మాకైతే. ఇప్పుడు గవర్నమెంట్ పాలన దానికంటే ఇది మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. తెలంగాణ గవర్నమెంట్ లే దోస్తు అని కాదు, మీరు కూడా సొంతమ్మ ఊరని కాదు అన్న, వేరే పల్లెటూర్లలో పోయి కూడా తెలుసుకోరు మీరు. ఆ పాలన ఎట్లున్నది, ఈ పాలన ఎట్లున్నది అనేది కూడా చెప్తారు. వేరే ఊర్లో ఇప్పుడు మా సొంత ఊరు కాబట్టి మేము ఆయన దిక్కే మాట్లాడతారని అనుకుంటారు అనుకో. అట్లా కాకుండా మీరు వేరే పక్క ఊర్లలో కూడా పోయి తెలుసుకోరు. గవర్నమెంట్ సర్కార్ పాలన ఎట్లున్న, కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, తెలంగాణ కేసీఆర్ పాలన ఎట్లున్నది మీకు ప్రతి ఒక్కరు చెప్తారు. నా పేరు రేణుక. మాకు ఇల్లు కట్టించిండు. బీడీలు చేస్తాను. బీడీలు చేస్తావా? ఎంత వస్తుంది రోజుకు? రోజుకు 1000 బీడీ చేస్తాను. 1000 బీడీలు చేస్తే 200 200 వస్తుంది. నెలకు ఒక 5-6 వేలు అయితే వస్తాయి. నెలకు ఒక 5-6 వేలు, 3000 వస్తాయి. పింఛన్ 3000 పింఛన్ వస్తుంది. ఇల్లు అదేనా? కేసీఆర్ సార్ ఇచ్చిండు ఇల్లు మాకు. ఎట్లా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది కేసీఆర్ సార్ ఉండంగా. ఇప్పుడు కేసీఆర్ సార్ వేయండంటే మేము ఎట్లనో కింద పడి కొట్టుకునే పరిస్థితి కలిగింది మాకు. మాకు కేసీఆర్ సార్ రావాలని, మాకు చాలా బాగా చేసిండు అని నేను కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నాను. చింతమడకలైతే రాములవారి గుడి
మన కేసీఆర్ సారే కట్టించినంట. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు తమ్ముళ్ళు ఆటలు ఆడుకుంటూ ఇట్లా మేము ఆ సార్ గురించి చెప్తామని చెప్పి అయితే ఉరుకొని వచ్చారు. మరి ఒక్కొక్కరిని అయితే అడిగి తెలుసుకుందాం. గుడి ఎవరు కట్టించారు? ఇది కేసీఆర్ సార్. కేసీఆర్ సారా? ఏ దేవుడు? రామాయణం. అంటే ఈ గుడి కట్టించింది కదా, కట్టించినప్పుడు వచ్చిండా సార్? వచ్చిండా? మీరందరూ చూసిరా? చూసినాం. ఏమనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? మరి మీరు కేసీఆర్ సార్ లా కావాలని మంచిగా చదువుకోవాలనుకుంటే ఎట్లా చదువుకోవాలి? మంచిగా పట్టుదలతో చదువుకోవాలి. పట్టుదలతో అంటే ఎట్లా? మంచిగా చదువుకోవాలి. ఊరికి మంచి పేరు తెచ్చిండు ఆయన. తెచ్చిండు. మరి మీరేం చేస్తారు? చేస్తాం, మేము కూడా మంచి పేరు తెస్తాం. మంచి పేరు తెస్తారా? ఒకటి పాట పాడేదన్నా? జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రాబ్లం ఏంది? కాళ్ళకు బాయిలా పడితే ఇరిగిపోయింది. ఎప్పుడు? ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. మరి పింఛన్ వస్తుందా? వస్తుంది. మరి 2 సార్లు ముఖ్యమంత్రి గెలిచే కేసీఆర్ సార్ ఏమన్నా చేసిండా మీకు? చేసిండు. ఏమిచ్చిండు అంటే? ఏం పని చేయలేవు కదా అట్లా? నాకు సపరేట్ ఏమి ఇయ్యలే. 8 లక్షలు 6 లక్షలు ఒక్కొక్కరికి అట్లే వచ్చినాయి. కొంతమందికి 10 లక్షలు కూడా వచ్చినాయి. ఇండ్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఏమేం పనులు చేసిండు ఊళ్ళో? ఊళ్ళో అన్ని మంచిగానే చేసిండు. మా ఊర్లోనే కాదు, అంతటా చేసిండు. అందరు చేసిన. మీ ఊర్లో ఏం చేసిండు? పుట్టిన ఊర్లో? మా ఊళ్ళో ఇండ్లు కట్టించిండు. ఈ పాతిండ్లు ఉంటే పాతిండ్లు కొలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టించారు. అమ్మయ్య, మొత్తానికైతే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఊరైతే ఎట్లుంది? మరి ఆయన దోస్తులు అలా ఊరోళ్ళు మంచి ముచ్చటైతే పెట్టిరు కదా, పెట్టిరా లేదా? మరి గట్లుంటుంది మనతోడు ముచ్చట అంటే. మరి మా రాజు గా ఊరికి పోతే బాగుంటుంది, రాజు గీ ఊరికి పోతే బాగుంటుంది, గిక్కడికి పోతే బాగుంటుంది, గక్కడికి పోతే బాగుంటుంది. మరి ఏ ఊరికి పోవాలి, ఎక్కడికి పోవాలి నెక్స్ట్ అనే దాని మీద మీరు కింద కామెంట్ ఉంటుంది చూసిరా, గా కామెంట్లా గా ఊరి పేరు చెప్పుర్రి. ఖచ్చితంగా గా ఊరికి పోయి గా ఊర్లో ఉన్న ముచ్చట్లన్నీ మీ ముందుకు తీసుకొస్తా. ఏంది గట్ల చూస్తుర్రు? ఉంటా మరి, టాటా.